హల్లెలూయా. మరొక ప్రశస్తమైన సమయం మన దినచర్యను ప్రభువుతో ప్రారంభించడానికి, ప్రార్థనతో ప్రారంభించడానికి, దినమంతటిలో మనం చేయనివన్నీ సఫలమవునట్లుగా ఆయన కృప కొరకు వేడుకొనటానికి వేకువని ఆయన సన్నిధిలో కూడి వస్తున్నాం. రండి, నిద్ర లేచారా, మేల్కొన్నారా? ఈ పాటికి మీరు దేవునితో సంభాషించుకొని మరొకసారి ఆయన వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉంటే మరీ బాగుంటుంది. 6:30 నుంచి 7 గంటల వరకు మా మూవీస్లో కూడా ఒక వర్తమానం ఆల్రెడీ ప్రసారమైంది, విన్నారా? ఇప్పుడు 7 గంటలు అయిపోయింది. రండి, ప్రార్థనతో ఒక చిన్న క్లుప్తమైన సందేశాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు జీవపు ఊటలు కదా. మరొకసారి మాతో మాట్లాడవా? మేము ఈరోజు ఎదుర్కోవలసిన పోరాటాలు జయించడానికి కావలసిన శక్తిని, మేము అనుకున్నవి నెరవేర్చడానికి కావలసిన కృపను, కీడు నుండి, శోధన నుండి తప్పించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును ఈ ఉదయకాలములో లైవ్లో కనెక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మాతో మాట్లాడు. క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. 130 రోజుల నుండి అనుదిన ధ్యానాన్ని కొనసాగిస్తున్నాం. 131 కీర్తనలోకి వచ్చున్నాం. ఇది కూడా ఒక యాత్ర కీర్తనే. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్ధధ్వని వినుమో. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అంటే ఒక పెద్ద గోతిలో నుండి, అగాధములో నుండి దేవునికి మొరపెడుతున్నామంటే అదేదో మనం ఒక బిలంలో పడిపోయి అక్కడి నుంచి మొరపెట్టడం అన్నట్టు కాదు. కానీ అలా మొరపెట్టిన దేవుడు వింటాడు. కానీ మన జీవితాల్లో కొన్నిసార్లు ఎదుర్కొనేటువంటి ఆ బాధ, ఆ వేదన అన్ఎక్స్పెక్టెడ్గా, ఎదురు చూడని రీతిగా మనకు అత్యంత ప్రియమైన వారు మరణిస్తే అది తట్టుకోలేని పరిస్థితుల్లో నువ్వు పెట్టే మొర ఒక అగాధములో నుండి పెట్టిన మొరవలే ఉంటుందండి. ఒక జీవితంలో మనం అనుకోనకుండా ఎదుర్కొనే పోరాటాలు. ఒక ఉద్యోగం వచ్చింది, ఇంత జీతం వస్తుంది, ఇంత రాబడి ఉంటుంది, దీనితో నేను ఇలా సాగగలను, ఈ ఈఎంఐలు కట్టి ఈ వస్తువులు కొనుక్కున్నాను అని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పుడు అకస్మాత్తుగా ఉద్యోగం ఊడిపోయిందనే మాట విన్నప్పుడు, అది ఇతర దేశాల్లో ఉన్నవారైతే, ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నవారైతే, తట్టుకోలేని పరిస్థితుల్లో వారు ఉంటారన్న సంగతి అనుభవాలుగా ఉంది కదండి. అలాంటి అగాధములో నుండి అకస్మాత్తుగా నీ భర్త నిన్ను మోసగించాడని తెలిసిన రోజు, నీ భార్య నీకు ద్రోహం చేసిందని తెలిసిన రోజు, అది ఒక అగాధం లాంటిది కాదా? అది ఒక వేదనతో కూడిన సమయము, తట్టుకోలేని పరిస్థితులు కావా? కొంతమందికి ఎప్పుడు భయంగా ఉంటుందండి, ఏం వినాల్సి వస్తుందో, ఏ సంగతి ఏం జరుగుద్దో అనే పరిస్థితుల్లో ఉన్నవారు, ఈ భక్తుడు చెప్తున్నాడు, నేను అగాధములో నుండి నీకు మొర్రపెట్టాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ఆలకిస్తాడండి ఆయన. ప్రార్థన ఆలకించేవాడండి మన ప్రభు. ప్రార్థనకి జవాబిచ్చేవాడు మన ప్రభు. మనకు కష్టాలు కలిగినప్పుడు మనం ఏ ధైర్యంగా, నేనేం తప్పు చేయలేదు కదా, నాలో ఏ దోషం లేదు కదా, నాకెందుకు ఇది చేశావు అని అడగడానికి మనకి అధికారం లేదండి. ఒకవేళ పెద్ద పెద్ద ద్రోహాలు, పెద్ద పెద్ద పాపాలు మనం చేసి ఉండకపోవచ్చేమో, కానీ దేవుడు మనల్ని పరిశీలించి చూస్తే మనకు అర్హత ఎక్కడి నుంచి ఉందండి? మనలో లోపాలు లేకుండా ఎలా ఉన్నాం చెప్పండి? హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ పర్ఫెక్ట్?
ఒకవేళ నువ్వు పరిపూర్ణుడైతే అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే అవుతుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రభువా యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, నువ్వు కనిపెట్టి చూస్తే, నువ్వు స్కాన్ తీస్తే ఎవడు నిలవగలడు నీ ముందు? నీవు నన్ను పరిశీలిస్తే నా అంతరేంద్రియాలను, నా చిన్న పొరపాట్లు కూడా నీ దృష్టిలో అవి కనబడతాయి కదా. ఈరోజు చూడండి, అనేక డిసీజెస్ని ఎన్ని టెస్టులు చేసినా దొరకపోయినప్పుడు వాళ్ళు ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్కాన్ తీయండి. ఆ స్కాన్లో ఏ లోపం ఉన్నా, ఎంత సున్నితమైందైనా అది కనపడుతుంది. మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడల్లా ఈ స్కానింగ్ మిషన్స్ కంటే పవర్ఫుల్ అయినటువంటి ఆయన కనుదృష్టిలో మన హృదయ రహస్యాలన్నీ కనబడుతున్నాయని మనం గుర్తించినప్పుడు, మనం ఎటువంటి అగాధ స్థలంలో నుంచి మొరపెట్టినా, ఎలాంటి విపత్తుల్లో మొరపెట్టినా, ఎటువంటివి తట్టుకోలేని స్థితుల్లో ఉన్నా, మనం దేవుని దగ్గర మన స్థితిని గ్రహించుకుంటూ దీనంగా మొరపెట్టుకోవాలే కానీ దేవునిని ప్రశ్నించగలిగిన శక్తి మనకు లేదు కదా. నీవు కనిపెట్టి చూచిన ఎడల, దోషములు కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలవగలడు? నో వన్ ఈస్ పర్ఫెక్ట్. ఎవడు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుని మహిమను, కృపను పోగొట్టుకున్నాం. అయితే ఒక చక్కటి మాట అండి, బైబిల్లో ఎప్పుడు కూడా మనల్ని ఎంతగా మన స్థితి మనం గ్రహించుకునేటట్టు చేస్తాడో అంతగా తన అపారమైన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తాడండి మన ప్రభు. అందుకే 3వ వచనంలో చూడండి, 4వ వచనంలో చూడండి, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ కలదు. ఆయనను ఎన్ని దోషాలు మాలో ఉన్నను, బహిరంగమైన, అంతరంగమైన, చిన్నవైన, పెద్దవైన, నీ ముందు నిలబడటానికి మేము యోగ్యులము కాకపోయినా, అయినను నీ యందు భయభక్తులు మేము నిలుపునట్లు, నీ యొద్దకు మేము వచ్చినట్లు నీ యొద్ద క్షమాపణ కలదు. యేసు ప్రభు క్షమించే దేవుడు, శిక్షించే దేవుడు కాదు. చాలామందికి ఈ రోజున శిక్షించే దేవుళ్ళే కావాలనుకుంటున్నారు. దేవుడు మన దోషాలు జ్ఞాపకం చేసుకుని మనల్ని శిక్షించడం మొదలు పెడితే లోకంలో ఏ నరుడు ఉంటాడు? ఆయన క్షమాపణ దగ్గర, ఆయన క్షమాపణను సంపాదించాడు. ఊరకే క్షమిస్తలేదు మనల్ని ఆయన. ఎస్, మనకు క్షమాపణ ఊరికే దొరుకుతుంది. అయ్యా నేను పాపినంటే నీవు క్షమించబడ్డావు, కానీ అలాగూ నిన్ను క్షమించడానికి నీ యేసుక్రీస్తు నీ కొరకు, నీ పాపము కొరకు పరిహారం చెల్లించాడు. నీకు రావలసిన శిక్షను, నీకు రావలసిన దండనను, నీవు పడవలసిన వేదనను, నీ మీద ఉండవలసిన దేవుని కోపమును ఆయన భరించి మనల్ని క్షమించాడు. అది యేసు ప్రభువుకి క్షమించడానికి అధికారం. ప్రతి పాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయనకి అధికారం. ఆయనను నీ యందు జనులు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి మనం యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎంత చక్కటి మాట్లాడు. నీ సన్నిధిలో నేను కనిపెట్టుకుంటున్నాను అయ్యా. లెట్ us వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని యొద్ద కనిపెట్టాలండి. అరే ప్రభు దగ్గరికి వెళ్ళి గబగబ నన్ను క్షమించు, గబగబ నాకు ఇచ్చేయి, గబగబ నాకు చేసేయి అని అడిగేవాళ్ళగా ఉన్నామే కానీ, నువ్వు దేవుడు అయితే ఇది చేయి, అది చేయి అని డిమాండ్ చేస్తున్నారే కానీ, అడిగి ఊరుకో, అడిగి ఎదురు చూడు, అడిగి కనిపెట్టు, అడిగి విశ్వసించు, అడిగి నిరీక్షించు, అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. నీ యొద్ద కనిపెడుతూ ఉన్నాను, ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నాను, నీ మాట కొరకు కనిపెడుతూ ఉన్నాను. ఒక్క మాట చాలండి ప్రభు. సమాధానంగా వెళ్ళు అంటే సమాధానంగా వెళ్ళాను. నీ పాపాలు క్షమించబడనివి అన్న మన క్షణంలో పాపపు శిక్ష, పాపపు శాపం, పాపపు పరిహారం జరిగిపోయింది కనుక పాపాలు క్షమించబడుతున్నాయి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టిన దానికంటే నా ప్రాణము కనిపెట్టుచున్నది. రాత్రంతా మీరు నిద్రించారా? తెల్లవారుతున్నప్పుడు దేవా నాకు ఒక నూతన ఉదయాన్ని దయచేయి,
నిన్నటిలాగా ఈరోజు లేకుండా, నిన్నటి బాధలు మరల నేను చూడకుండా, నిన్నటి శ్రమలు నేను అనుభవించకుండా, నిన్నటి స్థితిలో నేను ఉండకుండా, మరొకసారి ఈ పొరపాటు చేయకుండా ఈరోజు నా జీవితంలో జయము చూడటానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నా డ్యూటీలో, నా పనుల్లో, నా యొక్క వృత్తిలో మీ కాపుదల దయచేయని ప్రార్థిస్తూ కనిపెడుతున్నారా ఆయన కృప కొరకు. 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆ యెహోవా యొద్ద కృప దొరుకును. ఏం దొరుకుతుందట? కృప దొరుకును. డబ్బులు దొరకవా? ఏంటండి, డబ్బులు దొరుకుతాయా, ఏమొస్తుందా, ఏమిస్తారా, ఏ గిఫ్ట్ ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు మనుషులు. కానీ దేవుడి కృప చాలండి. నా కృప నీకు చాలు. ఆ కృపలోనే అన్నీ ఉన్నాయి. నీకేది కావాలన్నా అన్నిటినీ ఇచ్చేది కృప. యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, అన్ని బాధలలో, అన్ని శ్రమలలో, అన్ని స్థితిగతులలో నీ కృప నాకుంటే చాలు అనగలిగిన వాడు హాయిగా, హ్యాపీగా, సంతోషంగా, సంతృష్టి కలిగి, ధైర్యంగా ఉండగలుగుతామండి. సంతోషం ఉందా? ధైర్యం ఉందా? ఆత్రుతతో ఉన్నారా? విచారంతో ఉన్నారా? భయంగా ఉన్నారా? ఏమవుద్దో, ఏం జరుగుద్దో, ఎలా అనే ప్రశ్నలు మీ హృదయాన్ని చికాకు పరుస్తున్నాయా? ఆయన మాట కొరకు కనిపెట్టుకోనండి. ఆయన కృప కొరకు కనిపెట్టుకోనండి. మీ స్థితిని ఆయన దగ్గర ఒప్పుకొని నిలవబడండి. ఆయన దగ్గర క్షమాపణ ఉంది, ఆయన పొందుకోనండి. ధైర్యంతో మనం ముందుకు సాగగలుగుతాం. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కలదు. కృప విమోచనలో సంపూర్ణ విడుదల. సగసగ విడిపించేవాడు కాదు మన ప్రభు. సంపూర్ణంగా విడిపిస్తాడు. సగం సహాయం చేసేవాడు కాదు ఆయన. సంపూర్ణంగా సహాయం చేసేవాడు. సగం మార్చేవాడు కాదు మనల్ని. ఆయన పరిపూర్ణులు చేయడానికి ఆశించేవాడు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి వారిని విమోచించు. ఈ పాపం నేను క్షమించలేను, ఈ విషయం నేను సహించలేను, ఈ విషయం నేను ఓర్చుకోను, ఇది నేను క్షమించను అనడు. కానీ మన దోషములన్నిటి నుండి మనల్ని విమోచిస్తాడు. మన పాప బంధకములన్నిటి నుండి మనల్ని విమోచిస్తాడు. మన ప్రార్థనలకు జవాబిస్తాడు అన్నది రూఢిగా మన హృదయాల్లో నమ్మటం నేర్చుకోవాలండి. ఆకస్మిక ఆపదలు కలిగినప్పటికీ, ఎదురు చూడని విపత్తులు జరిగినప్పటికీ, తీరని బాధలో, నష్టంలో ఉన్నప్పటికీ అక్కడ నుండి దేవునికి మొరపెడితే క్షమాపణ, కృప, విమోచన దొరుకుతుంది. విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, క్షమించే దేవుడు. ఎన్ని 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 విధములుగా మన ప్రభువును పొగడగలమో, మెచ్చుకోగలమో, కృతజ్ఞతలు చెల్లించగలమో, స్తుతులు చెల్లించగలమో అన్ని రీతులుగా స్తుతికి పాత్రుడండి మన ప్రభు. నమ్మిన వాడిని నేను ఎరుగుదనన్న పౌల్లాగా నా దేవుడు నన్ను క్షమించడానికి సమర్థుడు. నన్ను పూర్ణమైన విడుదల నాకు ఇవ్వగలిగిన వాడు. నా జీవితాన్ని మార్చగలిగిన వాడు. నేను అధోగతిలోకి వెళ్ళిపోయాను, నీచ స్థితిలోకి వెళ్ళిపోయాను, జీరోలోకి వెళ్ళిపోయాను. కానీ నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు, నన్ను ఒక నూతన వ్యక్తిగా చేస్తాడన్న విశ్వాసం కలిగి ఉన్నారా? ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయ. నిన్నటిలాగా ఈ రోజు ఉండకుండా ప్రతిరోజు ఒక క్రొత్త రోజుగా మనల్ని ఆశీర్వదించి నడిపించగలిగిన, దినాభివృద్ధి కలుగు చేయగలిగిన దేవుడిగా మన ప్రభు ఉన్నాడన్నది విశ్వసించండి. నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గమును నీకు నేర్పేదను, నీకు చూపెదను అన్న ప్రభు మీద విశ్వాసం ఉంచి గతంలో జరిగిన వాటిని గురించి బాధపడుతూ కూర్చోక, బాధలలో ఇరుక్కుపోయి అదే సమస్యలలో కృంగిపోయి అక్కడే నిలిచిపోయే స్థితిలో ఉండక, అక్కడ నుండి మొరపెడితే, ఇరుకులో నుండి నేను ఆయనకు మొరపెట్టి తిని విశాలతలో ఆయన నాకు బదిలిచ్చాడని మరొక చోట చదివినట్లుగా దేవుడు మన మొరలు ఆలకిస్తాడు, మనల్ని విమోచిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మన
సహాయం చేస్తాడు. మీ అనుదిన జీవితాల్లో ఇటువంటి అనుభవాలు కలిగి ఉన్నారా? ఈ అనుదిన ధ్యానం ఒక ఆచారంగా మనం ధ్యానించడం కాదండి. ప్రభువా, ఈ రోజంతటిలో ఎటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవలసి వచ్చినా, ఎటువంటి స్థితిగతుల్లో నుంచి నేను వెళ్ళవలసి వచ్చినా నీ కృప నాకు దయచేయి. నా దోషాలు క్షమించే దేవుడిగా నీవు ఉన్నావు గనుక గత శాపమేది, గత దినాల్లో నేను చేసిన పొరపాటులు మరల చేయకుండా నన్ను క్షమించి నూతన శక్తిని నాకు దయచేయి. నీ విమోచన, నీ విడుదల, నీ జయము నాకు అనుగ్రహించు అని విశ్వాసంతో ముందుకు సాగుతాం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఆయన యుద్ధ క్షమాపణ కలదు. ఎటువంటి పాపినైనా క్షమించగలడు. ఎంతటి స్థితిలో నుంచి అయినా మనల్ని లేవనెత్తగలడు. కృంగిపోక, విసిగిపోక, అదే బ్రతుకుతూ ఉండిపోక, ఎక్కడ పడున్నావో అక్కడ నుండి దేవునికి మొరపెడితే నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థలాలలో నడిపించుటకు, అన్ని విధాలా మనల్ని ఆశీర్వదించుటకు మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్నారు అక్కడ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజులో మరొక వర్తమానముతో మేము నీ సన్నిధిలో ఆనందించడానికి, మేము పడి ఉన్న గోతుల్లో నుండి మమ్మల్ని లేపగలిగిన వాడిగా, మేము తట్టుకోలేని విపత్తుల్లో నుంచి మమ్మల్ని విడిపించగలిగిన వాడిగా, మేము అనుకుని స్థితిగతులలో ఇరుక్కున్నప్పుడు మమ్మల్ని విడిపించి, క్షమించి, సహించి, నీ కృపనిచ్చి నడిపించేవాడిగా ఉన్నావన్నది మరొక్కసారి గుర్తు చేసుకోవడానికి ఉదయకాలంలో కృప చూపించాం. నిన్న జరిగిన సంభవాలను గుర్తు చేసుకుంటూ గతంలో మేము చేసిన తప్పుల విషయమై కృంగిపోతూ ఉండక, నా ప్రభు దృష్టిలో నేను నిందారహితుడిగా ఉండలేకపోయాని అనే దిగులు కాక, ఆయన నన్ను కనిపెట్టి చూచినప్పుడు నాలో మరెన్నో బలహీనతలు ఉన్నవి అయినను ఆయన యుద్ధ భయభక్తులు నిలుపునట్లుగా నాకు క్షమాపణ దొరుకుతుంది అన్న విశ్వాసంతో మా హృదయాలను నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ నీ ఆశీర్వాదము కొరకు, కృప కొరకు కనిపెట్టువారిగా, నీ మాట కొరకు వేచి ఉండువారిగా, నీ మార్గములో నడుస్తూ నీ దీవెనలతో మా బ్రతుకులలో ధన్యులు మగినట్లుగా ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయి. అనుకోని నీ మరణాలు గృహములో కలిగినవన్న దుఃఖము కానీ, ఉన్న ఉద్యోగం పోయిందనే విచారం కానీ, విపత్తులు ప్రమాదాలు జరిగి ఆర్థిక నష్టాలు కష్టాలు కలిగి కృంగి ఉన్నామన్న దిగులులో కానీ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుచున్నాము. నీ గొప్ప కృపను, నీ క్షమాపణను, నీవిచ్చే విమోచనను, విడుదలను పొంది నీ సాక్షులుగా బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించమని వేడుకొనుచున్నాము. ఇది మొదలు కొన్ని ఆశీర్వాదాలు మా బ్రతుకుల్లో అనుగ్రహించు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయా స్థలాల్లో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మన ప్రభు క్షమాపణ కలిగినవాడు, క్షమాపణ ఇచ్చేవాడు, మన మొరలు వినేవాడు. ఆయన కొరకు కనిపెడదాం. ఆయన ఆశీర్వాదాలతో ఆయన సాక్షులుగా జీవిద్దాం. మీరు ఆశీర్వదించబడి ఉంటే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ కామెంట్స్ తెలియచేయండి, ఎవరికైనా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉంటే 954004 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. ప్రభుత్వమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక.